హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్స్ అని. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఆల్ న్యూ జర్మన్ కూపే 2023 BMW M4 కాంపిటీషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ తీసుకొచ్చాను, అది కూడా మన ఛానల్ నుంచి. సో M4 కాంపిటీషన్ అనేది 2014లో లాంచ్ అయింది. ఫస్ట్ 2023 సెకండ్ జనరేషన్ మోడల్ ఫేస్ లిఫ్టెడ్ విత్ ఓన్లీ పెట్రోల్లో మాత్రమే అవైలబిలిటీగా ఉంటుంది. సో సింప్లీ చెప్పాలంటే BMW M4 సిరీస్ హై పర్ఫార్మెన్స్ వర్షన్ M4 కాంపిటీషన్ అంటారు. సో ఇది జర్మనీలో మాత్రమే అసెంబ్ల్ అవుతుంది. ఈ M4 కాంపిటీషన్ డిజైన్ ఇంత సెక్సీ లుక్స్ తీసుకురావడానికి కారణం యానీ ఫోర్షే అనే అతను డిజైన్ చేశారు M4 ని. సో ఇది నియర్ టు M3 సలూన్ ఐడెంటికల్ యాక్సిలరేషన్ ట్విన్స్ అనేది M4 కూపేగా అయితే ఉంటుంది. సో BMW M4 అనేది మనకు 4 సీటర్ కన్ఫిగరేషన్ విత్ 2 డోర్ వర్షన్ గా అయితే ఉంటుంది. సో M4 కాంపిటీషన్ తో పాటు మీ దగ్గర డబ్బులు ఎక్కువగా ఉన్నట్టయితే ఇంకా మీకు M కార్బన్ ఎక్స్టీరియర్ ప్యాకేజ్ కూడా ఉంటుంది. సో అడిషనల్ గా పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. సో M4 కన్వర్టబుల్ మోడల్ కూడా ఉంటుంది M4 కాంపిటీషన్ లో, కానీ ప్రెసెంట్ అది ఇండియాలో అవైలబిలిటీగా అయితే లేదు. సో ఈ కార్ వచ్చేసి BMW క్లస్టర్ ఆర్కిటెక్చర్ క్లార్ ప్లాట్ఫామ్ పైన అయితే బిల్డ్ అయింది. M4 కాంపిటీషన్ అనేది సేమ్ ప్లాట్ఫామ్ పైన i4, 5 సిరీస్, 7 సిరీస్, X3, X4, X7 కూడా యూజ్ చేస్తున్నారు సేమ్ ప్లాట్ఫామ్ గా. సో BMW M4 కాంపిటీషన్ కంప్లీట్ చేస్తుంది విత్ ఆడి RS5 కూపే వర్షన్, లెక్సస్ RCF తో పాటు ఆల్సో మెర్సిడీస్ AMG C63S తో కూడా కాంపిటీషన్ గా కన్సిడర్ చేయొచ్చు. సో BMW ఈ సెకండ్ జనరేషన్ M4 యొక్క కోడ్ నేమ్ వచ్చేసి G82 అయితే ఉంటుంది. BMW M4 యొక్క ఎలక్ట్రిక్ వర్షన్ వచ్చేసి i4 అని అనుకుంటా అంటారు, కానీ దాని ప్రైస్ చాలా తక్కువగా ఉంది, 70 lakhs నుంచే స్టార్ట్ అవుతుంది. సో ఇండియాలో మాత్రం ఓన్లీ ఆటోమేటిక్ వర్షన్ అవైలబిలిటీగా ఉంది M4 కాంపిటీషన్ లో. మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా ఉంటుంది, బట్ అది కూడా ప్రెసెంట్ అయితే ఇండియాలో అయితే లేదు. సో ఇదే M4 అయితే లాట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ లో కూడా పార్టిసిపేట్ చేసి విన్ అయింది, లైక్ DTM, GT4, GT3 లో కూడాను. సో మరి ఈ స్పోర్ట్స్ కూపే వర్షన్ యొక్క ప్రైసెస్ గురించి తెలుసుకున్నట్లయితే BMW M4 కాంపిటీషన్ లో ఓన్లీ 2 వేరియంట్స్ అయితే ఉంటాయి. ప్రెసెంట్ ఇప్పుడు బేస్ లో వస్తుంది మీరు X డ్రైవ్, ఇది 1,45 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఉంటుంది. దీంట్లో మీకు జారే ఎడిషన్ 50 ఇయర్స్ యానివర్సరీగా లాంచ్ చేశారు, అది 1,53 లక్షల ఎక్స్ షోరూమ్ ప్రైస్ తో లాంచ్ అయింది. సో ఇదే వీడియోలో మీకు ఇన్ డీటెయిల్ గా ఫ్యూచర్స్ తో పాటు ఆన్ రోడ్ ప్రైసెస్ కూడా చెప్పబోతున్నాను M4 కాంపిటీషన్. బట్ మీలో నాకు ఇంకా నచ్చింది ఏంటంటే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు, కొత్త వ్యూయర్స్ వాళ్ళు ఉంటే మాత్రం సో ఇంకా ఛానల్ని చూస్తున్నారు, విజిట్ చేస్తున్నారు, సో వీడియో చూసి వెళ్ళిపోతున్నారు, కానీ వీడియోకి ఒక లైక్ వేసుకోవట్లేదు. ఎస్పెషల్లీ మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్లో పెట్టుకోవట్లేదు. ఎందుకంటే చూస్తున్నారు కదా ఇంత ఎక్స్క్లూజివ్ రేర్ కంటెంట్, అది కూడా తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆటోమొబైల్కి సంబంధించి అంటే మన ఛానల్ నుంచి ఎక్స్క్లూజివ్గా ఉంటుంది. కాబట్టి సో ఇలాంటి ఛానల్ మీరు ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయితే చేసుకోండి. ఇంకా లాట్ ఆఫ్ రివ్యూస్ అనేవి రెడీగా ఉన్నాయి మన ఛానల్ నుంచి రావడానికి. మరి అవన్నీ మీరు డైలీ చూడాలి అనుకుంటే అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టేసుకుంటే డైలీ ఈవినింగ్ 9 o'clock మీ నోటిఫికేషన్స్ కి రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. మరి ఇంత ఎక్స్క్లూజివ్ కంటెంట్ BMW M4 కాంపిటీషన్ లైక్స్ టార్గెట్ ఇవ్వాలి కదా. ఈ వీడియోకి నేను ఆల్మోస్ట్ 7K లైక్స్ టార్గెట్ అనేది ఇస్తున్నాను. వీడియో చూసే ప్రతి వాళ్ళు కూడా వీడియో చూసిన లైక్ వేసుకుంటే టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ ద వీడియో క్విక్లీ. ఫ్రెండ్స్, ఇంకా వన్స్ మనము వేరియంట్స్ వైజ్ గా చూసాను. సో ఇంతకుముందు చెప్పినట్టుగా X డ్రైవ్ ఒకటి బేస్ మోడల్, ఇంకోటి వచ్చేసి కాంపిటేటివ్ విత్ 50 ఇయర్స్ జారో ఎడిషన్ ఒకటైతే లాంచ్ అయింది. సో ఇంకా కలర్స్ లో చూసుకుంటే టోటల్ మనకు 6 to 7 కలర్స్ ఉంటాయి. ఈ కలర్ వచ్చేసి ఐసిల్ ఆఫ్ మ్యాన్ గ్రీన్ అంటాడు. ప్రజెంట్ అయితే ఈ కలర్ అయితే డిస్కంటిన్యూ అయిపోయింది. దీంతో పాటు బ్లూ, వైట్, గ్రీన్, రెడ్, బ్లాక్, ఆరెంజ్ ఆప్షన్స్ కూడా అవైలబిలిటీగా ఉంటాయి. సో ఈ కార్ ప్రజెంట్ అయితే BMW M పర్ఫార్మెన్స్ పార్ట్స్ తో ఉన్నాయి, కాబట్టి కార్బన్ ఫైబర్ లాట్ ఆఫ్ యాక్సరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ ఏంటంటే డీటెయిల్ గా చూపిస్తాను మీకు. ఇంకా BMW M4 కాంపిటీషన్ లో చూసుకుంటే పార్క్ అసిస్ట్ ఉంది, ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఫంక్షన్ ఉంది, యాక్టివ్ పార్క్ డిస్టెన్స్ కంట్రోల్ ఉంది, ఎలక్ట్రిక్ పవర్ స్టీరింగ్ వీల్ ఉంది, MX డ్రైవ్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్ తో వస్తుంది M4 కాంపిటీషన్. యాక్టివ్ M డిఫరెన్షియల్ ఫర్ బెటర్ ట్రాక్షన్ అండ్ స్టెబిలిటీ కోసం యూజ్ చేస్తారు. బ్రేకింగ్ రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ తో పాటు ఫ్రంట్ కొల్యూషన్ వార్నింగ్ విత్ బ్రేక్ ఇంటర్విషన్ తో పాటు పెడిస్ట్రియన్ అండ్ సైక్లిస్ట్ స్టాపింగ్ పవర్ కూడా ఉంటుంది దీంట్లో. వీడియో కంటిన్యూషన్ కంటే ముందు మీ అందరికి ఒక మంచి గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాను. నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టుగా, సో ఒకవేళ మీరు PPF, ర్యాపింగ్, సిరామిక్ అండ్ లాట్ ఆఫ్ మీరు కార్ డీటెయిలింగ్ చేసుకోవాలి అనుకుంటే అయితే ద బెస్ట్ షోరూమ్ వచ్చేసి మనకు ఇప్పుడు మాదాపూర్ 100 feet రోడ్ లో ఉన్న ర్యాప్ అండ్ షైన్ అయితే ఉంటుంది. సో వీళ్ళని ట్రస్ట్ చేయడానికి రీజన్ వచ్చేసి ఆల్రెడీ మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కార్ అయితే నేను BPF చేయించాను, టాటా హ్యారియర్ రెడ్ డార్క్ ఎడిషన్ ని. చాలా బాగా చేశారు విత్ ప్రొఫెషనల్స్ గా, అందుకే మీకు కూడా సజెస్ట్ చేస్తున్నాను. స్క్రీన్ పైన వస్తున్న కాంటాక్ట్ కాల్ చేసి అడిగితే మన ఛానల్ నుంచి స్పెషల్ ఆఫర్స్, బెస్ట్ డిస్కౌంట్స్ ఎప్పుడు కూడా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇంకా ముందుగా మనం M4 కాంపిటీషన్ యొక్క కీస్ గురించి చూస్తే ఇలాగైతే ఉంటాయి. ఫ్రంట్ సైడ్ మీకు అన్లాక్ బటన్, లాక్ బటన్ BMW లోగో దగ్గర, బూట్ ఓపెనింగ్ అండ్ సెన్సార్ హజర్ లైట్ స్విచ్ లాగా ఉంటుంది. ఇందులో మీకు అల్యూమినియం మెటాలిక్ లైట్ వెయిట్ కీస్ అయితే ఉంటాయి, సిల్వర్ ఫినిష్ లో చూడొచ్చు. బ్లాక్ సైడ్ ప్లెయిన్ డిజైన్, వెరీ
వెరీ లైట్ వెయిట్ కీస్ M4 కాంపిటీషన్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకా వన్స్ వాకర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత ఫ్రంట్ డిజైన్ నుంచి BMW M4 కాంపిటీషన్ అయితే మీకు కూపే విత్ MX డ్రైవ్ స్టేట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ప్రిజం అనిపిస్తుంది. BMW M పర్ఫార్మెన్స్ పార్ట్స్ కూడా ఈ కార్ పైన అయితే అవైలబిలిటీగా ఉన్నాయి, చూపిస్తాను. అది కూడా బోల్డ్ ఫ్రంట్ లుక్స్ అనేవి చూడొచ్చు. ఫస్ట్ సెంటర్ నుంచి మీకు BMW లోగో అనేది చూడొచ్చు. విత్ BMW లోగోలోనే M థీమ్ అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది, ఎందుకంటే M స్పోర్ట్ కాంపిటీషన్ వర్షన్ కూడా ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ మీకు గ్రిల్స్ చూస్తేనే ఇందులో బోల్డ్ క్యారెక్టర్ని తీసుకొస్తుంది M కిడ్నీ గ్రిల్ BMW వాళ్ళ నుంచి. దీనివల్ల డైనమిక్ ఎఫెక్ట్ కూడా రెడ్యూస్ అనేది అవుతుంది. హై గ్లాసీ ఫ్రంట్ గ్రిల్ చూడొచ్చు విత్ లార్జ్ సెంటర్ ఎయిర్ ఇంటేక్ ట్రాప్జాటల్ షేప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్స్, ఫ్రంట్ వ్యూ కెమెరా, M4 కాంపిటీషన్ బ్యాచింగ్ ఆన్ ది గ్రిల్ పైన చూడొచ్చు. హారిజాంటల్ స్లేట్స్ అనేవి ఉన్నాయి, లాట్ ఆఫ్ ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్. ఇంకా హెడ్ లైట్స్ వచ్చే వరకు ఇందులో మీకు లేజర్ అడాప్టివ్ ఆటో లెవెల్ LED హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ LED DRS ఐకానిక్ లైట్స్, నారో లైట్స్ ట్యూబ్ ఆఫ్ హెడ్ లైట్స్ డిజైన్ అని చూడొచ్చు. లేజర్ ట్రీట్మెంట్, కార్నరింగ్ ఫంక్షన్. ఆల్సో డే టైమ్ రన్నింగ్ లైట్స్ లోనే మీకు కన్వర్టబుల్ టర్న్ ఇండికేటర్స్ కూడా మారితే లెఫ్ట్ సైడ్ DRL వచ్చేసి ఇది లైట్స్ కి సంబంధించి BMW లేజర్ లైట్స్. ఇంకా నంబర్ ప్లేట్ పొజిషన్ అనేది ఇక్కడ బంపర్ పైన ప్లేస్మెంట్ చేశారు, లైక్ స్పోర్ట్స్ కార్ లాగా. ప్రజెంట్ అయితే సెంటర్ లో ఉంటుంది మీకు నంబర్ ప్లేట్. స్పోర్టియర్ బంపర్ చూడొచ్చు, పార్కింగ్ సెన్సార్ ఎక్స్టెన్షన్, ఎయిర్ డ్యామ్ ఇంటేక్స్, అనిమేస్ ట్రీట్మెంట్. ఆల్సో M ఫ్రంట్ స్ప్లిటర్ 100% కార్బన్ ఫైబర్ యూజ్ చేశారు, లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ గా చూడొచ్చు. ఆల్సో లాట్ ఆఫ్ ఏరోడైనమిక్ డిజైన్స్ మెయింటైన్ చేశారు బంపర్ నుంచి. లాట్ ఆఫ్ కట్స్ అండ్ క్రూజర్స్, పార్కింగ్ సెన్సార్స్, ఆల్సో ట్యూనింగ్ హుక్ కూడా చూడొచ్చు, హనీమేస్ ట్రీట్మెంట్. అండ్ 100% జెన్యూన్ కార్బన్ ఫైబర్ యూజ్ చేశారు ఈ కార్కి. ఈ కార్ కంప్లీట్లీ లో ప్రొఫైల్డ్ గా ఉంటుంది. ఇంకా బోనెట్ పైన చూస్తే లాట్ ఆఫ్ కట్స్ అండ్ క్రూజర్స్ చూడొచ్చు, డీప్ కట్స్ సెంటర్ లో ప్రొవైడ్ చేస్తున్నారు విత్ యూ షేప్ ఆఫ్ కట్స్ అండ్ క్రూజర్స్ కూడా చూడొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్ లాట్ ఆఫ్ మెయింటైన్ చేశారు విత్ టాప్ స్పీడ్ ఇంక్రీజ్ అవ్వడానికి, ఏరోడైనమిక్ ఎఫిషియన్సీ ఉండడానికి, విత్ డైనమిక్ ఎఫెక్ట్స్ రెడ్యూస్ అవుతుంది. ఇంకా విండ్ గ్లాస్ ఏరియా దగ్గర ఫ్రంట్ లో చూస్తే మీకు హై క్వాలిటీ డబుల్ బ్లేడ్ వైపర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు విత్ వాషర్ జెట్స్ అనేవి ఇంటిగ్రేటెడ్ వైపర్స్ లోనే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడే ఉన్నాయి చూడొచ్చు. సో వైపర్స్ లోనే వాషర్ జెట్స్ కూడా ప్లేస్మెంట్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మీకు ఇక్కడ విండ్ షీల్డ్ పైన చూస్తే ఆటో వైపర్స్ ఉన్నాయి. ఆల్సో BMW డాష్ క్యామ్ అడిషనల్ యాక్సెసరీస్ లో అయితే పర్చేస్ చేశారు ఓనర్ వచ్చేసి. కార్బన్ ఫైబర్ రూఫ్ టాప్ ఉంది. ఇంకా డైమెన్షన్స్ లో 4.8 మీటర్ లెంత్, 2.81 మీటర్ ఆఫ్ బ్రెత్, 1.4 మీటర్ హైట్, 2.85 మీటర్ ఆఫ్ వీల్ బేస్ ఉంటుంది. ఆల్సో 2200 గ్రాస్ వెయిట్ ఉంటుంది, 1845 కార్బ్ వెయిట్ ఉంటుంది, 121 గ్రౌండ్ క్లియరెన్స్, వెరీ లో గ్రౌండ్ క్లియరెన్స్. అండ్ ఆల్సో లిఫ్ట్ కిట్ ఎయిర్ సస్పెన్షన్ కూడా లేదు కాబట్టి మన ఇండియన్ హైదరాబాద్ రోడ్స్ లో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్తో. కాబట్టి సైడ్ ప్రొఫైల్ నుంచి వీల్స్ చూస్తే ఇది స్పెషల్ వీల్స్ ఉంటాయి. దీంట్లో M ఫోర్స్డ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి, క్రాస్ పోక్ స్టైల్ గా చూడొచ్చు. ఇందులో మీకు 3 ఆప్షన్స్ ఉంటాయి అలాయ్ వీల్స్ లో. ఇది టాప్ అండ్ అలాయ్ వీల్ చూస్ చేసుకున్నారు కస్టమర్. ఫ్రోజన్ గోల్డ్ బ్రాంజ్ కలర్ ఆప్షన్ కూడా ఉంటుంది. ప్రజెంట్ డ్యూయల్ టోన్ మెషిన్ కట్ ట్రీట్మెంట్ లో అయితే చూడొచ్చు, ఫ్లవర్ టైప్ గా. సెంటర్లో మీకు BMW లోగో M బ్యాచింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, వాల్ బోల్ట్స్తో పాటు చూడొచ్చు. అండ్ ఇందులో సెక్షన్స్ కూడా చూస్తే ఫ్రంట్ 19, రేర్ 20 ఇంచెస్ వీల్స్ ఉంటాయి. మీకు 20 and 21 ఆప్షన్ కూడా ఎడిషన్లో చూస్ చేసుకోవచ్చు. సో ఇందులో వీల్ క్యాప్స్ కూడా చాలా డిఫరెంట్గా BMWవి. మెచిలిన్ పైలట్ స్పోర్ట్ 4S టైర్స్ ప్రొవైడ్ చేసిన ట్యూబ్లెస్ రేడియల్ టైర్స్ చూడొచ్చు. M రెడ్ బ్రేక్ క్యాలిపర్స్ బ్లూ స్టాండర్డ్గా వస్తే M కూడా అడిషనల్ చూస్ చేసుకోవాలి. 275, 35 or 19 ఇంచెస్ ఆల్ ద 4 వెంటిలేటెడ్ డిస్క్ ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ చూస్తేనే మీకు అడాప్టివ్ M స్పెసిఫిక్ సస్పెన్షన్ ఉంటుంది. ఎయిర్ సస్పెన్షన్ ఇచ్చి ఇంకా బాగుంటుండే, బట్ M ట్యూన్డ్ సస్పెన్షన్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. స్పెషల్ BMW కార్కి M4 కాంపిటీషన్ ట్యూన్డ్ M సస్పెన్షన్ చాలా డిఫరెన్స్. ఎక్స్టెన్షన్, పార్కింగ్ సెన్సర్, పార్క్ అసిస్ట్ లో చాలా బాగా వర్క్ అవుతాయి. ఫ్రంట్ ఫెండర్స్ పైన మీకు M గ్రిల్ విత్ మోడల్ లోగో, M4 కాంపిటీషన్ బ్యాచింగ్ తో పాటు ఎయిర్ బ్రీతర్ విత్ కార్బన్ ఫైబర్ ఆప్షన్ కూడా వస్తుంది. సో ప్రెజెంట్ అయితే చూడొచ్చు M4 కాంపిటీషన్ బ్రాండింగ్ పియానో గ్లాసీ బ్లాక్ ఫినిష్ లో. ఇంకా సైడ్స్ నుంచి డ్యూయల్ టోన్ రూఫ్ టాప్ కార్బన్ ఫైబర్ రూఫ్ ఉంటుంది, వెరీ లైట్ వెయిట్ కోసం. సెంటర్ ఆఫ్ గ్రావిటీ ORVMs వచ్చే వరకు ఇందులో మీకు సో ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ యాంటీ డాజిల్ హీటెడ్ ORVMs విత్ మెమరీ ఫంక్షన్, ఏరోడైనమిక్ డిజైన్స్ విత్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ ఇన్సెట్స్ కూడా మీరు అడిషనల్లీ కిట్లో పర్చేస్ చేయొచ్చు. ఏరోడైనమిక్ డిజైన్స్ లాట్ ఆఫ్ దగ్గర మెయింటైన్ చేశారు. LED బ్లింకర్స్, సైడ్ వ్యూ కెమెరాస్ చూడొచ్చు, 360 సరౌండింగ్ డిగ్రీ 3D కెమెరాస్ ఉంటాయి. ఆల్సో సైడ్ లుక్స్ BMW వాళ్ళు పవర్ అండ్ డైనమిక్స్ పైన కాన్సన్ట్రేషన్ చేశారు. ఆల్సో మీకు ఇందులో ఏరోడైనమికలీ ఆప్టిమైజల్ స్లిల్ ఏరియా ఇన్స్పైర్డ్ బై మోటార్ స్పోర్ట్స్ నుంచి చూడొచ్చు. ఈ కార్ లాట్ ఆఫ్ కూపే అండ్ స్పోర్ట్స్ డిజైన్స్ కనిపిస్తాయి. సైడ్ రేర్ ప్రొఫైల్ లో మీకు అలాయ్ వీల్స్ చూసాను. సో ఇందులో మీకు M4 గిడ్ అలాయ్ వీల్స్ క్రాస్ పోక్ స్టైల్ రేర్ కూడా వస్తాయి. సెక్షన్ చేంజ్ అవుతుంది, మీకు అలాయ్ వీల్ సైజ్ కూడా చేంజ్ అవుతుంది. ఫార్జిన్ గోల్డ్ బ్రౌన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆల్ ద 4 మీకు వెంటిలేటెడ్ డిస్క్ బ్రేక్ విత్ రెడ్ బ్రేక్ క్యాలిపర్ స్పెషల్లీ కస్టమైజేషన్ ఆప్షన్ అనేది మీకు కస్టమర్ చూస్ చేసుకున్న స్టాండర్డ్ గా బ్లూ కలర్ లో వస్తాయి మీకు. అండ్ సస్పెన్షన్ గురించి మాట్లాడితే ఇందులో మీకు రేర్ కూడా అడాప్టివ్ M స్పెసిఫిక్ ట్యూన్డ్ సస్పెన్షన్ ఉంటుంది. నార్మల్ సస్పెన్షన్ కి M సస్పెన్షన్ కి చాలా డిఫరెంట్ M స్పోర్ట్ వర్షన్ కి అయితే ఉంటుంది. సో కంప్లీట్లీ రేస్ ట్రాక్ అండ్ ఆల్సో హై స్పీడ్ స్టెబిలిటీ చాలా బాగుంటుంది. మెషలిన్ పైలట్ స్పోర్ట్ టైర్స్ 285, 30 or 20 ఇంచెస్ వీల్స్ రేర్ ప్రొవైడ్ చేస్తున్నారు.
చేస్తున్నారు. ఫ్రంట్ 19 ఇంచెస్. రైట్ సైడ్ ఫ్యూయల్ లీడ్ వస్తుంది. ఓన్లీ పెట్రోల్లో మాత్రమే ఆప్షన్ ఉంటుంది. 59 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. పెట్రోల్ అనేది ఇక్కడ నుంచి ఫిల్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్లెండ్తో కూడా కెపాసిటీ వచ్చింది. ఆల్సో డీజిల్ ఆప్షన్ ఇండియాలో లేదు, ఎక్కడ కూడా లేదు. M4 వర్షన్లో డీజిల్ ఉంటే AdBlue కూడా యాడ్ చేసుకోవచ్చు. సో E25 ఫ్లెక్స్ ఫ్యూయల్ బ్లెండ్ వరకు కూడా కెపాసిటీ అనేది ఉంది. ట్యూన్ చేశారు. BS6 ఫేస్ 2 ఇంజన్. సైడ్ గ్లాసెస్ పైన మీకు హై గ్లాసీ బెల్ట్ లైన్ ట్రీట్మెంట్ 4-seater 2-door కన్ఫిగరేషన్లో అయితే ఉంటుంది. 4-seaterలో బాడీ కలర్ డోర్ హ్యాండిల్స్ అండ్ రిమోట్ కీలెస్ ఎంట్రీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్సో సైడ్ నుంచి ఏరోడైనమిక్లీ ఆప్టిమైజ్ సిల్ ఏరియా ఇన్స్పైర్డ్ బై మోటార్ స్పోర్ట్ నుంచి BMW వాళ్ళు తీసుకున్నారు. లాట్ ఆఫ్ మోటార్ స్పోర్ట్ ఛాంపియన్షిప్ కూడా గెలుచుకుంది M4. కమింగ్ టు రేర్ ప్రొఫైల్ కనుక చూస్తే సో BMW M4 కాంపిటీషన్లో పవర్ అండ్ అథ్లెటిజం అనేది డెఫినెట్లీ కనిపిస్తుంది. ఏరోడైనమిక్ డిజైన్స్ కూపే వర్షన్. ఫస్ట్ టెయిల్ గేట్ సెంటర్లో చూస్తే మీకు BMW M Sport వర్షన్ ఆఫ్ బ్యాచింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో నార్మల్ BMW లోగోకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. విత్ BMW లోగోలోనే రేర్ వ్యూ కెమెరా కూడా హైడ్ చేశారు. ఇందులో మీకు రేర్ M స్పాయిలర్ కార్బన్ ప్రొవైడ్స్ అథ్లెటిక్ ఫినిష్లో చూడొచ్చు. లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్లో. M4 కాంపిటీషన్ బ్యాచింగ్ రైట్ సైడ్ టెయిల్ గేట్ పైన. ఇంకా టెయిల్ ల్యాంప్స్ వచ్చే వరకు ఆల్ LED టెయిల్ ల్యాంప్స్ BMW ఫినిష్ M4 కాంపిటీషన్ టెయిల్ ల్యాంప్స్ చూడొచ్చు. సింగిల్ పీస్ ఆఫ్ DRL ట్రీట్మెంట్ స్ప్లిటర్ ట్రీట్మెంట్ టెయిల్ ల్యాంప్స్లోనే. ఆల్ LEDs ఎక్కడ కూడా కాస్ట్ కటింగ్ అనేది ఉండదు ఈ ప్రైస్ పాయింట్లో చూస్తారు. సో చాలా బాగా డిజైన్ చేశారు. సో సింగిల్ పీస్ లాగా. అండ్ స్పోర్టీ బంపర్స్ రిఫ్లెక్టర్ కార్నర్ ఎండ్స్లో చూడొచ్చు. ఆప్టిమల్ కార్బన్ డిఫ్యూజర్ విత్ వర్టికల్ ఫిన్స్తో పాటు M పర్ఫార్మెన్స్ రేర్ వింగ్స్ కార్బన్ ఫినిష్లో అయితే చూడొచ్చు. M స్పోర్ట్ ఎగ్జాస్ట్ స్పోర్ట్ అండ్ స్పోర్ట్ ప్లస్లో వర్క్ అవుతుంది మీకు ఎగ్జాస్ట్ సౌండ్ కోసం. సో M పర్ఫార్మెన్స్ రేర్ వింగ్లెట్స్ కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్. సో ఇంకా ఇందులో ట్విన్ టైల్ పైప్ స్పోర్ట్ బ్లాక్ క్రోమ్ ఫినిష్ ఆఫ్ ఎగ్జాస్ట్ ఇస్తున్నారు. ఇందులో మీకు కార్బన్ ఫైబర్ ఫినిష్ కూడా అడిషనల్ ఆప్షన్స్ అనేవి ఇందులో ప్రొవైడ్ చేస్తారు. హై గ్లాసీ సర్ఫేస్ కాంట్రాస్టింగ్ విత్ పవర్ అండ్ అథ్లెటిజం అనేది కనిపిస్తుంది. BMW థీమ్. ట్యూనింగ్ హుక్ చూడొచ్చు. పార్కింగ్ సెన్సర్స్. ఆల్సో వైట్ LED నంబర్ ప్లేట్ లైట్స్ చూడొచ్చు. లిప్ స్పాయిలర్ ట్రీట్మెంట్. కూపే టైప్ ఆఫ్ డిజైన్గా ఉంటుంది. రేర్ విండ్షీల్డ్లో వైపర్ ఉండదు సెడాన్స్లో మీకు. స్పోర్టీ సెడాన్స్. అండ్ డిఫాగర్ చూడొచ్చు. ఇంటీరియర్ స్పీకర్స్ అండ్ ఎమోటెడ్ స్టాప్ ల్యాంప్ అండ్ కార్బన్ ఫైబర్ రూప్ టాప్ విత్ షార్క్ ఫిన్ యాంటీనా కూడా రూఫ్ అండ్ టాప్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మనం బూట్ స్పేస్ అనేది చూద్దాము. సో అన్ఫార్చునేట్లీ ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ అనేది లేదు. సో ఇది ఓన్లీ ఫ్యూచర్స్ వైజ్ కాదు, పర్ఫార్మెన్స్ వైజ్ కార్ కాబట్టి సో అవన్నీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. సో అపరేట్ టెయిల్ గేట్ ఓపెనింగ్ వార్నింగ్ ట్రయాంగులర్ నీట్లీ ఇన్సులేషన్ చేశారు బెటర్ ఎన్విఎస్ లెవెల్స్ కోసం. సో ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ మిస్ అయింది. ఇంకా బూట్ స్పేస్ వచ్చే వరకు 440 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వస్తుంది. బూట్ స్పేస్ కూడా నాకు తెలుసు తక్కువగానే ఉందని అర్థమవుతుంది. 2 బిగ్ సైజ్ సూట్ కేసెస్ ఫిట్ అవుతాయి. మీరు చూడొచ్చు ప్రాక్టికల్గా ఆల్రెడీ బూట్లో బ్యాగ్ అయితే ఉంటుంది. సో ఇంత సైజ్ అయితే బూట్ స్పేస్ అయితే ఉంటుంది. సీట్స్ కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. 40-20-40 LED లైట్ ఉంది. కొంచెం ఇన్సులేషన్ లేదు. ఇక్కడ మీకు జెన్యూన్ యాక్సెసరీస్ BMW విత్ స్టోరేజ్ స్పేస్ నెటెడ్ ట్రీట్మెంట్తో చూడొచ్చు. ఇక్కడ మీకు BMW డాష్ క్యామ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇవన్నీ అడిషనల్గా పర్చేస్ చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్ ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ బుక్ కూడా ఇస్తున్నారు. M స్పెసిఫిక్ బుక్ మాన్యువల్ ఓనర్ మాన్యువల్ చూడొచ్చు. అండ్ దీంట్లో స్పేర్ వీల్ కూడా ఉండదు. సో ఎందుకంటే వీల్స్ కూడా అంత తొందరగా పాడయ్యి పంక్చర్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. లో ప్రొఫైల్ టైర్ కొంచెం జాగ్రత్తగా నడపాలి. సో అంత ప్రాక్టికల్ బూట్ స్పేస్ అయితే కాదు. 40-20-40 స్ప్లిట్ సీట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కొంచెం స్టోరేజ్ స్పేసెస్ లైట్స్ మాత్రమే ఉన్నాయి. ఎలక్ట్రిక్ పవర్ టెయిల్ గేట్ కూడా మిస్ అవుతుంది ఇందులో చూడొచ్చు. సో మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తే మీకు సో సీట్స్ ఫోల్డింగ్ ఫంక్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ సీట్స్ ఏవైతే ఉన్నాయో అది ఫోల్డ్ చేసుకోవచ్చు 60-40గా. సో దీనివల్ల ఏమవుతుందంటే కార్గో స్పేస్ కొంచెం బెటర్ అవుతుంది. ఒక రేర్ సీట్స్ ఆల్రెడీ ఎట్లయినా యూసేజ్గా ఉండదు కాబట్టి సో లాంగ్ ప్రెస్ చేస్తే మనకు సీట్స్ ఫోల్డ్ అవుతాయి. ఆల్మోస్ట్ 700+ లీటర్స్ వరకు అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఓన్లీ లాక్ ఓపెన్ అయింది. అండ్ వార్నింగ్ ట్రయాంగులర్ ప్లేస్మెంట్ చూడొచ్చు. సో మాన్యువల్గా అయితే క్లోజ్ చేసుకోవాలి M4 కాంపిటీషన్లో. సో ఇలాంటి కొన్ని కీ ఫీచర్స్ అనేవి మిస్ అవుతాయి మనకు. సో ఇది ఓన్లీ పర్ఫార్మెన్స్ కార్. సో చాలా బాగుంటుంది. ఎక్స్టీరియర్ నుంచి ఏవి ఫీచర్స్ క్విక్లీగా ఒకసారి ఇంటీరియర్లోకి స్టెప్ అయిపోతుంది. బాడీ కలర్ ఎక్స్టీరియర్ డోర్ హ్యాండిల్స్ రిమోట్ కీలెస్ ఎంట్రీ నియర్ బై అయితే వస్తుంది. ఇంకా ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ మనం కో ప్యాసింజర్ సైడ్ నుంచి చూస్తే సో లెదర్ మెరినో విత్ ఎక్స్టెండెడ్ కంటెంట్స్ యాస్ హరియన్ బ్లాక్ అండ్ బ్లూ సీట్స్ ఇంటీరియర్ ట్రీట్మెంట్ అని చూడొచ్చు. ఇందులో మీకు సిల్వర్ ఆరెంజ్ బ్లాక్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సీట్స్లో చూస్తే స్పోర్ట్స్ సీట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డాష్ వచ్చేసి ఫస్ట్ లుక్ మీకు ఇలా కనిపిస్తుంది కో ప్యాసింజర్ సైడ్ నుంచి. డోర్స్ కూడా చూస్తే మీకు వైడర్ ఓపెనింగ్ వైడర్ డోర్స్ అయితే ఉన్నాయి. ఆల్సో మిర్రర్లెస్ ఫ్రేమ్లెస్ డోర్స్ అయితే ఆఫర్ చేసిన స్పోర్టీ ట్రీట్మెంట్గా చూడొచ్చు. టిల్టెడ్ గ్లాసెస్ ఉన్నాయి. ఓల్డ్ స్కూల్ BMW లాక్ సిస్టమ్ చూడొచ్చు. నెక్స్ట్ మీకు ఇక్కడ బ్లాక్ థీమ్ ఆఫ్ ఇంటీరియర్ చూడొచ్చు. అండ్ లాక్ అండ్ అన్లాక్ కో ప్యాసింజర్కి లేదు బట్ సిల్వర్ మెటాలిక్ ఇంటీరియర్ డోర్ హ్యాండిల్స్ పవర్ విండోస్ హర్మన్ కార్డో 16 స్పీకర్స్ అయితే ఆఫర్ చేస్తున్న 3D సరౌండింగ్స్ తోటి. సాఫ్ట్ టచ్ మెటీరియల్ ఆర్మ్రెస్ట్ చూడొచ్చు. పాకెట్స్ ఆర్ డీసెంట్ స్టోరేజ్ స్పేస్. M స్పోర్ట్ వర్షన్ ఆఫ్ ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ఫ్రంట్ డోర్స్ కు 2 డోర్స్కి చూడొచ్చు. 4-seater కన్ఫిగరేషన్.
కో ప్యాసింజర్ సీట్ కూడా మీకు ఎలక్ట్రిక్ పవర్ సీట్స్ ఉన్నాయి, హీటెడ్ వెంటిలేటెడ్ లంబర్ సపోర్ట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు, మెమరీ ఫంక్షన్ డ్రైవర్ సైడ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ చూడొచ్చు హీటర్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్ అండ్ ఆల్సో ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్స్ ఉన్నాయి. స్పోర్టీ సీట్స్ అనేవి చూడొచ్చు, గేమింగ్ చైర్ లాగా అనిపిస్తుంది. M4 బ్రాండింగ్ ఆన్ ది హెడ్ రెస్ట్ లో అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, ఎల్లో అండ్ బ్లూ ఫినిష్, హెరన్ బ్లూ అండ్ బ్లాక్ ఫినిష్ ఆఫ్ ట్రీట్మెంట్లో చూడొచ్చు. ఇంకా డాష్లో కనుక చూస్తే మీకు కర్వ్డ్ సింగిల్ పీస్ స్క్రీన్, కార్బన్ ఫైబర్ ట్రిమ్ ట్రీట్మెంట్ ఇవన్నీ అడిషనల్గా ఉంటాయి. ఇందులో మీకు సిల్వర్ అండ్ ఆల్సో అల్యూమినియం ఆప్షన్స్ కూడా ట్రిమ్ అనేవి ఆప్షన్స్ అవైలబిలిటీగా ఉంటాయి. ఎక్స్టెండెడ్ సాఫ్ట్ టచ్ డాష్ డిజైన్గా చూడొచ్చు, ఎయిర్ బ్యాగ్స్. నెక్స్ట్ ఇక్కడ గ్లోబాక్స్ వచ్చే వరకు డీసెంట్ స్టోరేజ్ స్పేస్ ఆఫ్ గ్లోబాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో డాక్యుమెంటేషన్ పెట్టుకోవడానికి అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు బ్లాక్ అండ్ పియానో బ్లాక్ అండ్ అల్యూమినియం ఆప్షన్ కూడా ఉంది డాష్లో. BMW వాళ్ళ M పర్ఫార్మెన్స్ ఫ్లోర్ మ్యాట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు ఒకసారి రేర్ సీట్స్కి వెళ్దాం. ఆల్సో మీది M స్పెసిఫిక్ కాబట్టి M థీమ్ ఆఫ్ సీట్ బెల్ట్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు రెడ్ అండ్ బ్లూ స్టిచెస్తో ఉన్నాయి. M సీట్ బెల్ట్స్ అంటాం దీన్ని. ఇప్పుడు రేర్ సీట్స్కి వెళ్ళాకంటే ఇక్కడ లివర్ ఉంది కదా, ఇది జస్ట్ మనకు ముంగటికి స్లైడ్ చేస్తే ముంగటికి పుష్ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఎలక్ట్రికలీ మనకు మెమరీ తోటి మనకు ఆటోమేటిక్గా ఫ్రంట్ అయితే వెళ్ళిపోతుంటాయి. సో ఇది ఒక చాలా మంచి ఫీచర్, ఈజీ టు స్టెప్ ఇన్ అండ్ స్టెప్ అవుట్. కాకపోతే కొంచెం స్లో ప్రాసెస్ అయితే ఉంటుంది, కొంచెం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంతవరకు అయితే మినిమం స్పేస్ మనకి లోపలికి వెళ్ళడానికి ఉంటుంది. సో అడల్ట్స్కి అయితే అంత ప్రాక్టికల్ కాదనిపిస్తుంది. బట్ అదర్ కార్స్తో కంపేర్ చేస్తే స్పోర్ట్స్ కార్ ల్యాంబోర్గిని ఆరెల్స్ మనకు అదర్ బుగాటితో కంపేర్ చేస్తే ఇది చాలా బెటర్. సో దాంతో కంపారిజన్ వేస్ట్. సో రేర్ సీట్స్ చాలా ప్రాక్టికల్. ఒకసారి మీకు లోపలికి వెళ్ళిపోయి కంఫర్టబుల్ అని కూడా చూపించాను, రిస్క్ తీసుకొని. అప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఇంకా చూస్తున్నట్టయితే ఛానల్ కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆల్ పెట్టుకోండి. అండ్ అయితే సపోర్ట్ కూడా డీసెంట్ ఇనఫ్ అనిపిస్తుంది, ఇంప్రెసివ్. డీసెంట్ నీరం దొరుకుతుంది. ఇది వెనక్కి పొజిషన్ కంప్లీట్ కాబట్టి ఇంతే స్పేస్ అయితే ఉంది. కాకపోతే మీకు డీసెంట్ నీ రూమ్ వస్తుంది. ప్లేట్ రూమ్ కొంచెం అడిక్వేట్గా 5.7 హైట్ ఇక్కడ వరకు. బ్లాక్ రూఫ్ లైనింగ్, సన్ రూఫ్ ఆప్షన్ కూడా వస్తుంది మీకు M4 కాంపిటీషన్లో. వైట్ రీడింగ్ ల్యాంప్స్, ఫిక్స్డ్ హెడ్ రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు ఎల్లో అండ్ బ్లూ థీమ్తో. సెంటర్లో మీకు సీట్ ఫోల్డింగ్ అనేది చూడొచ్చు. సో 20-40-20 స్ప్లిట్ సీట్స్ ఆఫర్ చేస్తున్నారు. 40-20-40 స్ప్లిట్ సీట్స్ సారీగా. అండ్ సెంటర్ ఆమ్రెస్ట్ అయితే లేదు, ట్విన్ కపుల్డ్ వస్తుంది. సో స్పోర్ట్స్ సీట్స్ కవర్గా చూడొచ్చు. రిక్లైన్ కొంచెం స్టడీగా అయితే ఉంది. M సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. బ్లాక్ బ్లూ మెరియన్ సీట్స్ కవర్స్ అండ్ పాకెట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఎలాంటి మనకి ఏసీ వెంట్స్ అండ్ పవర్ సాకెట్స్ అయితే లేవు, కానీ హుక్స్ అండ్ గ్లాస్ ఏరియా వల్ల కూడా కొంచెం సఫిస్టికేటెడ్ ఫీలింగ్ అనేది రాదు మీకు ఈ కార్లో. కాకపోతే రేర్ సీట్స్ ఓన్లీ చిల్డ్రన్స్కి బాగుంటాయి. స్పీకర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎయిర్ బ్యాగ్స్ మీకు ఇక్కడ వరకు 6 ఎయిర్ బ్యాగ్ స్టాండర్డ్గా. BMW డాష్ క్యామ్ పార్సల్ ట్రే స్టాండర్డ్గా అయితే వస్తుంది. బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు సన్ రూఫ్ కూడా మీరు అడిషనల్గా పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏసీ వెంట్స్ ఉన్నాయి మీకు. రియల్లీ థ్యాంక్ఫుల్. సింగిల్ జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్ రేర్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. హంప్ ఆల్మోస్ట్ ఇక్కడ వరకు అయితే వస్తుంది. సో ఎక్స్ట్రా ఆల్ వీల్ డ్రైవ్ వెహికల్ కాబట్టి వస్తుంది. డాష్ ఇలాగ అనిపిస్తుంది మీకు M4 కాంపిటీషన్ రేర్ ప్రొఫైల్ నుంచి. ఒకసారి మనం బయటికి వెళ్ళిపోయి సో ఫ్రంట్ అదర్ సైడ్ కూడా వెళ్ళిపోయి చూద్దాము. సో ఇంకా వీడియో లైక్ చేసుకునే వాళ్ళంటే ప్లీజ్ లైక్ కూడా చేయండి. సో 7K లైక్స్ టార్గెట్ ఇచ్చాను, కంప్లీట్ చేయండి. సేమ్ వే మీకు అదే లివర్ కనుక మనం పుష్ చేస్తే సేమ్ అదంతలా అదే మనకు ఎలక్ట్రికలీ సో పుష్ బ్యాక్ అయితే అయిపోతుంది. సేమ్ వాటి పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది. సో మీరు ఏదైతే మెమరీ ఫంక్షన్ సెట్ చేసుకుంటారో దాని పొజిషన్కి అయితే వెళ్ళిపోతుంది. కమింగ్ టు సేఫ్టీ ఫీచర్స్ మాట్లాడితే మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి. ABS, EBD, బ్రేక్ అసిస్ట్, ఫ్రంట్ అండ్ రోల్, పార్క్ డిస్టెన్స్ కంట్రోల్, ఇంటెలిజెంట్ మెయింటెనెన్స్ సిస్టమ్ ఉంది. ఆల్సో మీకు ఇందులో చైల్డ్ లాక్ సిస్టమ్ ఉంది, ఐసోఫిక్ చైల్డ్ సిస్టమ్స్, CBA ఉంది. మనకు డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఆఫర్ చేస్తున్నారు. డైనమిక్ మోడ్ ఉన్నాయి. EVM కూడా వస్తుంది. ఆల్సో మీకు చైల్డ్ లాక్ సిస్టమ్, ఆల్సో సైడ్ ఇంపాక్ట్ డోర్ ప్రొటెక్షన్ 3-point సీట్ బెల్ట్స్ ఆఫర్ చేస్తున్నారు. రన్ ఫ్లాట్ టైర్ ఇండికేషన్ వస్తుంది. లేన్ కీప్ అసిస్ట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్ విత్ బ్రేక్ ఇంటర్విజన్, ప్రెడిషన్ అండ్ సైక్లిస్ట్ స్టాపింగ్ పవర్తో వస్తుంది. యూరో ఎన్క్యాప్ నుంచి 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ అయితే గెలుచుకుంది మీకు ఈ కార్. సో ఫస్ట్ లుక్ ఆఫ్ డ్రైవర్ సైడ్ డాష్ నుంచి మీకు ఇలా కనిపిస్తుంది. లార్జర్ స్క్రీన్స్ అనేవి చూడొచ్చు. సో ఇంకా డోర్స్ నుంచి చూస్తే ఫ్రేమ్లెస్ డోర్స్, వైడర్ ఓపెనింగ్, బ్లాక్ థీమ్ ఆఫ్ డోర్స్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. సో మిర్రర్లెస్ ఫ్రేమ్లెస్ డోర్స్ ఆఫర్ చేస్తున్నారు. హ్యాన్మన్ కార్డర్ ట్విటర్స్ అండ్ స్పీకర్స్ టోటల్ 16 అయితే ఉంటాయి విత్ సబ్ బూఫర్స్తో కలిపి. ఇంటీరియర్ డోర్ హ్యాండిల్ సిల్వర్ ఫినిష్, లాక్ అండ్ అన్లాక్. ఆల్సో మీకు స్పీకర్స్లోనే మెమరీ ఫంక్షన్ సీట్స్ 2 అయితే డ్రైవర్ సైడ్ ఉన్నాయి. ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, ఎలక్ట్రిక్ ఫోల్డబుల్ పవర్ విండో కంట్రోల్స్ ఆఫర్ చేస్తున్నారు. లెదర్ ఫినిష్ ఆర్మ్రెస్ట్ అండ్ హోల్డర్స్ అండ్ ఆల్సో పాకెట్స్ దగ్గర స్టోరేజ్ స్పేసెస్ డీసెంట్లీ అండ్ రేర్ బూట్ పవర్ ఓపెనింగ్ ఇక్కడ నుంచి కూడా చేయొచ్చు. M4 ఎంట్రీ స్కఫ్ ప్లేట్స్ ఆఫర్ చేస్తున్నారు. ఎలక్ట్రికలీ సీట్స్ అడ్జస్టబుల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. బోత్ ద సీట్స్ ఫ్రంట్ రెండు కూడా మీకు 6-way ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్, నంబర్ సపోర్ట్, హీటెడ్ అండ్ వెంటిలేటెడ్తో పాటు ఎక్స్ట్రా మీకు షోల్డర్ రూమ్ కూడా వస్తుంది. మీకు హగ్గీ స్పోర్ట్స్ సీట్స్ లాగా మీకు ఫిట్గా అయితే ఉంటుంది సీట్స్ కనుక చూస్తే, అది కూడా ఎక్స్ట్రా. అండ్ అయితే సపోర్ట్ ఎక్స్ట్రా అల్యూమినియం ఫుట్ పెడల్స్ అండ్
M పర్ఫార్మెన్స్ మ్యాట్స్ కూడా ఆఫర్ ఉంటాయి ఇందులో మీకు. ఇంకా రైట్ సైడ్లో చూస్తే ఇవన్నీ మీకు లైట్స్ కంట్రోల్స్ చూడొచ్చు, ఆటో హెడ్ ల్యాంప్స్ లైట్స్ కంట్రోల్స్ అండ్ లైట్స్ లెవెల్ కంట్రోల్స్, ఫాగ్ లైట్స్ అన్నీ కూడా. ఇందులో డ్రైవర్ సైడ్ స్టోరేజ్ స్పేస్, పాకెట్ స్టోరేజ్ స్పేస్ లాగా కొంచెం స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, AC వెన్స్ డిజైన్. ఇది ఓవరాల్గా మనం లోపల స్టెప్ అయిపోయి మిగతా ఫీచర్స్ కవర్ అయిద్దాం. ఫస్ట్ లుక్ ఆఫ్ ఇంటీరియర్ చూడగానే M4 కాంపిటీషన్ మీకు కంటిన్యూయేషన్ కర్వ్డ్ స్క్రీన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్స్ ఆన్ ద డాష్ ట్రీట్మెంట్. ఫస్ట్ మనకు ఇన్ఫోటైన్మెంట్ గురించి మాడితే ఇందులో మీకు 10.25 టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్లెస్ అండ్ ఆటో, యాపిల్ కార్ప్లే, 16 స్పీకర్స్, హర్మన్ కార్డియో, 464 వాట్స్ వస్తుంది. లైవ్ కాక్పిట్ ప్రొఫెషనల్ నావిగేషన్ చూపిస్తుంది మీకు, ఇంటెలిజెంట్ పర్సనల్ అసిస్ట్ వస్తుంది. సిస్టమ్ 7.0 ద్వారా ఆపరేటెడ్ బై iDrive టచ్ కంట్రోల్ కూడా ఉంది. హెమ్ సెటప్ ఉంటుంది, డ్రైవర్ అసిస్ట్ ఉంది, వాయిస్ కంట్రోల్, బ్లూటూత్, USB, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఇంటిగ్రేషన్, FM అండ్ రేడియో అన్నీ కూడా మీకు ఈ స్క్రీన్ ద్వారా చూపిస్తుంటుంది. సో లాట్ ఆఫ్ వేజెస్ అన్నీ కూడా ఉంటాయి. ఫస్ట్ మనము యాప్స్లో కనుక వెళ్ళినట్లయితే ఫస్ట్ నుంచి కనుక చూస్తే మీకు ఐడి కానివ్వండి, BMW ఐడి, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, రేడియో, టెలిఫోన్, వెదర్ అప్డేట్స్, లైవ్ వెహికల్, సిస్టమ్ సెట్టింగ్స్, ఇంటీరియర్ లైట్స్ కంట్రోల్స్, నెక్స్ట్ మీకు BMW మెసేజెస్ అండ్ ఓనర్స్ హెడ్ బుక్స్, అండ్ నెక్స్ట్ ఇవన్నీ సెట్టింగ్స్ అన్నీ కూడా డోర్స్, డిస్ప్లే, డ్రైవర్ సెట్టింగ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మీకు ఇన్ఫోటైన్మెంట్ సెట్టింగ్స్ ఉన్నాయి, వెహికల్ సెట్టింగ్స్ మీకు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయని చూపిస్తుంది. సో ఇలా మనం ఓమ్ వచ్చేసినట్టయితే లాట్ ఆఫ్ వేజెస్లో మీకు నావిగేషన్, హై క్వాలిటీ నావిగేషన్, 3D సరౌండింగ్, M కార్బన్, ఎఫిషియెంట్ కంఫర్ట్ స్టీరింగ్ అండ్ బ్రేక్స్, మ్యూజిక్ సెట్టింగ్, మీడియా సెట్టింగ్స్ అండ్ టెలిఫోన్, డేట్ అండ్ టైం చూపిస్తుంది. పర్సనల్ అసిస్ట్ కూడా ఉంది విత్ టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ కూడా మీకు ఇక్కడ నుంచి చూపిస్తుంది. రన్ ఫ్లాట్ టైర్స్తో పాటు రన్నింగ్ విత్ ట్రాక్ కూడా టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్ వర్క్ అవుతుంది. ఇంజన్ టెంపరేచర్స్ అండ్ ఆల్సో M4 BMW మై BMW ద్వారా చూసుకోవచ్చు. అండ్ వెదర్ అప్డేట్స్ అండ్ రూట్ ప్రివ్యూ చూపిస్తుంది, ట్రాఫిక్ కండిషన్స్ నావిగేషన్స్లో వస్తుంది. 3 జోన్ ఆటో క్లైమేట్ కంట్రోల్స్ కూడా మీకు ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. టెంపరేచర్ కంట్రోల్, ఫ్యాన్ టెంపరేచర్ అన్ని షార్ట్ కట్స్ అన్ని ఇక్కడ ఉన్నాయి. నావిగేషన్ కూడా మీకు 3D సరౌండింగ్ లైవ్ కాక్పిట్ ప్రొఫెషనల్ నావిగేషన్ అనేది మీకు ఇందులో చూపిస్తుంటుంది. సో పైన కూడా షార్ట్ కట్స్ వేజెస్ అన్ని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా సెంటర్ కన్సోల్ చూస్తే మీకు హారిజాంటల్ AC వెంట్స్ విత్ సిల్వర్ సరౌండింగ్ అల్యూమినియం ట్రీట్మెంట్, హజల్ లైట్ అండ్ వాల్యూమ్ రోలర్ బటన్, ప్లే అండ్ బ్లాక్. నెక్స్ట్ మీకు డిఫాగర్స్ అండ్ AC వెంట్స్ కూడా కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే బాగుంటుండే. మీకు కార్బన్ ఫైబర్ కింద మీకు స్టోరేజ్ స్పేస్లో చూస్తే వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ ప్యాడ్ వచ్చేస్తుంది, USB పోర్ట్ వస్తుంది అండ్ 12 volts పవర్ సాకెట్ ఆఫర్ చేస్తున్నారు. ఆల్సో ట్విన్ కప్ హోల్డర్స్ అని చూడొచ్చు, హీటెడ్ కూలింగ్ ఏవి కూడా లేవు మీ కప్ హోల్డర్స్లో. కంప్లీట్ ఇట్లా పర్ఫార్మెన్స్ కార్ అని చూడొచ్చు. నెక్స్ట్ మనం ఇది నీట్లీగా క్లోజ్ చేస్తే కార్బన్ ఫైబర్ ఇన్సర్ట్స్తో సెంటర్ కన్సోల్ అని చాలా నీట్గా అండ్ స్పోర్టీగా కనిపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే స్టైలిష్ 8 స్పీడ్ ZF M స్ట్రిప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ లివర్ ట్రీట్మెంట్ చూడొచ్చు, M బ్యాచింగ్ విత్ బటన్స్ అన్ని కూడా చూడొచ్చు మాన్యువల్లీ అండ్ గేర్ ఇండికేషన్స్. నెక్స్ట్ ఇక్కడ మీకు ట్రాక్షన్ కంట్రోల్, సరౌండింగ్ కెమెరా బటన్, పార్కింగ్ సెన్సర్స్, ఆటో స్టార్ట్ స్టాప్, రెడ్ కలర్ పుష్ బటన్ స్టార్ట్ స్టాప్, స్పోర్టీ ట్రాక్ ఫీలింగ్, స్పోర్ట్స్ మోడ్ అండ్ M మోడ్ సెటప్స్ అండ్ ఎగ్జాస్ట్ సౌండింగ్ సిస్టమ్, ఆటో H, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్. నేను కీస్ గురించి ఆల్రెడీ మీకు చూపెట్టేసాను, స్లిమ్ అండ్ లైట్ వెయిట్ కీస్. కార్బన్ ఫైబర్ సెంటర్ కన్సోల్, మీడియా కంట్రోల్ చూడొచ్చు, డ్యూయల్ నాబ్తో మీకు మీడియా, హోమ్, నావిగేషన్, మ్యాప్, ఇంటర్నెట్, బ్యాక్ అండ్ ఆప్షన్స్ అనేవి. మీరు ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఇక్కడ నుంచి కూడా డ్రైవింగ్ చేసి ఆపరేట్ చేయొచ్చు, చాలా కూల్ ఫీచర్. సెంటర్ కన్సోల్ మీకు లెదర్ ఫినిష్లో చూస్తాను, స్టోరేజ్ స్పేస్ ప్లెంటీ అయితే ఉంది విత్ టైప్ C సాకెట్, USB పోర్ట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. నీట్గా క్లోజ్ చేద్దాం. స్టీరింగ్ వీల్ వచ్చేసి M స్పోర్ట్స్ స్టీరింగ్ వీల్ వస్తుంది, BMW లోగో సెంటర్లో చూడొచ్చు. సో లెఫ్ట్ సైడ్ మీకు క్రూజ్ కంట్రోల్స్ బటన్స్ ఫీచర్స్ ఆఫర్ చేస్తున్నారు. రైట్ సైడ్లో మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అండ్ మీడియా కంట్రోల్స్, మల్టీమీడియా కంట్రోల్స్ బటన్స్ ఉన్నాయి. కార్బన్ ఫైబర్ ట్రీట్మెంట్ అడిషనల్లీ అండ్ M బ్యాచింగ్ ఆన్ ది స్టీరింగ్ వీల్, లెదర్ ర్యాప్, సాఫ్ట్ టచ్ విత్ M స్టిచెస్ అని చూడొచ్చు, రెడ్ అండ్ బ్లూ స్టిచెస్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్యాడా షిఫ్టర్ స్పోర్టీ ట్రీట్మెంట్ విత్ M1 M2 రెండు బటన్స్ రెడ్ కలర్లో చూడొచ్చు. నెక్స్ట్ మీకు M1 M2 చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ మీకు ఇక్కడ ఇండికేటర్స్ అండ్ లైట్స్ అండ్ రైట్ సైడ్లో మీకు వైపర్స్ కంట్రోల్స్, ఆటో వైపర్ కంట్రోల్స్ ఉన్నాయి. స్టీరింగ్ వీల్ అడ్జస్ట్మెంట్ గురించి మాడితే మాన్యువల్లీ చేసుకోవాలి, ఈ ప్రైస్ పాయింట్కి యాక్చువల్లీ డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఇట్స్ పర్ఫార్మెన్స్ కార్, టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ రెండు కూడా మాన్యువల్గా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఈస్ రియల్లీ కూల్ అండ్ కాంప్రమైజ్ అవ్వాలి. ఇంకా క్లస్టర్ గురించి మాడితే 12.3 inch M స్పెసిఫిక్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ప్రెషస్ ఆఫ్ ఫోకస్డ్ డిస్ప్లే అనేది చూడొచ్చు విత్ స్పోర్ట్ అండ్ ట్రాక్ మోడ్, టైర్ ప్రెజింగ్ మానిటరింగ్ సిస్టమ్, మీడియా, రేడియో కంట్రోల్స్ అండ్ హెడ్ అప్ డిస్ప్లే కంట్రోల్స్ అన్ని కూడా వస్తాయి. థీమ్స్ చేంజ్ చేసుకోవచ్చు, G మీటర్ కూడా వస్తుంది మీకు ఇందులో చూడొచ్చు విత్ టాకో అండ్ స్పీడో విత్ స్పోర్టీ ట్రీట్మెంట్, ట్రాక్ ట్రీట్మెంట్గా చూడొచ్చు. యాక్టివ్ సోర్స్ మీడియా సెట్టింగ్స్ అండ్ హెడ్ అప్ డిస్ప్లే సెట్టింగ్స్లో కూడా లాట్ ఆఫ్ చేంజింగ్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్స్, మాల్ ఫంక్షన్ ఇండికేషన్స్ అండ్ ఫ్యూయల్ గేజెస్, ఇంజన్ టెంపరేచర్స్ అండ్ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ క్లియర్గా అయితే కనిపిస్తుంటుంది. స్పోర్టీ థీమ్స్ అన్ని కూడా ఉంటాయి, చేంజ్ అనేది చేసుకోవచ్చు. మళ్ళీ ఇంకా పైన మీకు మిర్రర్ లెస్ IRVM ప్రొవైడ్ చేస్తున్న ఆటో డిమ్మింగ్ అడ్జస్ట్మెంట్స్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు, విచ్ ఇస్ రియల్లీ కూల్. ఆల్సో BMW జెన్యూన్ యాక్సరీస్ విత్ డాష్ క్యామ్ ఈ మధ్య చాలా
చాలా ఇంపార్టెంట్ అయిపోయింది మన తప్పు లేకున్నప్పుడు కూడా. మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి మీ కార్లో. ఆల్సో పైన మీకు లైట్స్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, డోర్ లైట్స్ కంట్రోల్స్ అండ్ SOS ఎమర్జెన్సీ ఇస్తున్నారు. సో సన్ రూఫ్ మిస్ అయింది, సన్ రూఫ్ కావాలంటే అడిషనల్గా ప్యాకేజెస్లో పర్చేస్ చేయొచ్చు, అక్కడ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది కార్ పర్చేస్ చేసేటప్పుడే. వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్ ప్రొవైడ్ చేస్తున్నారు, కో ప్యాసింజర్ సైడ్ విత్ బ్లూటూత్ స్పీకర్ మైక్స్. అండ్ రైట్ సైడ్లో కూడా మీకు వ్యానిటరీ మిర్రర్ విత్ లైట్స్ ఆన్ ద సన్ వైజర్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. బ్లాక్ రూఫ్ లైనింగ్తో పాటు ఆఫర్ చేస్తున్నారు. యాక్చువల్లీ M4 కాంపిటీషన్లో మనకు హెడప్ డిస్ప్లే కూడా ఆఫర్ అనేది చేస్తున్నారు. సో ఇక్కడ నుంచి మనకు హెడప్ డిస్ప్లే, కలర్డ్ హెడప్ డిస్ప్లే ఇస్తున్నారు కూడా. డాష్ స్పీకర్ 16 స్పీకర్స్ హర్మన్ కార్డియో సిస్టమ్తో వస్తుంది. సో ఇందులో BMW సెక్యూర్ అడ్వాన్స్ ప్యాకేజ్లో మీకు అలాయ్స్ టైర్స్, ఇంజన్ షోర్స్ అండ్ ఇంటీరియర్ ప్రొటెక్షన్ కవర్తో పాటు సో కీ లాక్ అండ్ ఆల్సో 24/7 రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా మీకు ఇందులో వస్తుంది. అండ్ నెక్స్ట్ ఇది ఆటో యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా వస్తుంది. సో బోనెట్ హుడ్ ఓపెన్ చేయడానికి లివర్ ఇక్కడ ఉంటుంది. 2 times కనుక అంటే మనకు బోనెట్ అనేది ఓపెన్ అనేది అవుతుంది, సేఫ్టీగా చూడొచ్చు. సో ఇప్పుడు ఇంజన్ పరంగా మాట్లాడాలి. సో ఇంజన్ వచ్చేసి 2999cc డిస్ప్లేస్మెంట్, 3 cylinder ట్విన్ టర్బో పెట్రోల్ ఇంజన్. ఇది ఇన్లైన్ 6 cylinders ఉంటాయి, ఇందులో 4 valves. BMW S58B30D పెట్రోల్ ఇంజన్ అయితే ఇందులో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇందులో మీకు పవర్ టర్న్ గురించి మాట్లాడితే 502 bhp ఆఫ్ పవర్ తీస్తుంది అండ్ 650 Nm ఆఫ్ టార్క్ వరకు కూడా వెళ్తుంది. విత్ ఆల్ వీల్ డ్రైవ్ సిస్టమ్, X డ్రైవ్, ZF మనకు 8 speed M స్ట్రిప్ట్రానిక్ ఆటోమేటిక్ గేర్ లివర్. మాన్యువల్ అయితే అదర్ కంట్రీస్లో ఉంది, మన ఇండియాలో అయితే లేదు. విత్ డ్రైవ్ లాజికల్గా అయితే ఉంటుంది. మైలేజ్ 11.89 అంటున్నారు, కానీ రియల్ వరల్డ్లో 9 to 10 వరకు అయితే యావరేజ్గా ఇస్తుంది. BS6 phase 2 ఇంజన్, ఇది అప్డేటెడ్ వచ్చి E25 ఫ్లెక్సిబుల్ బ్లెండ్ వరకు. అండ్ టాప్ స్పీడ్ వచ్చేసి మీకు ఒకవేళ మీకు M డ్రైవ్ ప్యాకేజ్ తీసుకుంటే 293 వరకు కూడా వెళ్తుంది. ప్రజెంట్ అయితే 250 వరకు వెళ్తుంది టాప్ స్పీడ్. 0-100 3.5 secondsలో రీచ్ అవుతుంది. ఇన్స్టాలేషన్ లేదు, హైడ్రాలిక్ స్ట్రక్చర్ ఓపెన్ అవుతుంది. 3 డ్రైవ్ మోడ్స్, M మోడ్ కూడా ఉంటుంది. కంఫర్ట్, స్పోర్ట్ ప్లేస్లో మీకు ఎగ్జాస్ట్ నోట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఇంజన్ X3M, X4M, M3Mలో కూడా యూజ్ చేస్తున్నారు. మోస్ట్ ఫేమస్ అండ్ ఆల్సో పవర్ఫుల్ ఇంజన్ BMW వాళ్ళ నుంచి ఇది. ఇంకా BMW M4 కాంపిటీషన్ ఒక ఆన్ రోడ్ ప్రైస్ గురించి మాట్లాడితే 1,70,00,000 రూపాయలు ఆన్ రోడ్ ఎస్టిమేటెడ్ హైదరాబాద్ ప్రైస్ అయితే ఉంది. సో మీరు కూడా మీరు కార్కి కనుక ర్యాపింగ్ కానివ్వండి, సో సిరామిక్ కానివ్వండి, PPF కానీ ఏ చేయించుకుందాం అనుకున్న కొత్త కార్, పాత కార్ కానివ్వండి, అన్ని సెగ్మెంట్స్ వీళ్ళ దగ్గర అవైలబిలిటీగా ఉంటుంది. బెస్ట్ ఆఫర్స్ అనేవి మన ఛానల్ నుంచి ఉంటాయి. ర్యాప్ అండ్ షర్ట్ మాదాపూర్లో విజిట్ చేయండి, 100 feet రోడ్లో. లొకేషన్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, కాంటాక్ట్ అనేది స్క్రీన్ పైన వస్తున్నాయి. దట్స్ ఇట్ గైస్, ఓవరాల్గా ఇది రోజు రివ్యూ ఆఫ్ BMW M4 కాంపిటీషన్ ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ రివ్యూ. ఈ రివ్యూ అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్ని ఫాలో అయ్యి కూడా మెసేజ్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అనేవి ఉన్నాయి. కొత్తగా విజిట్ చేసిన ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ గైస్. ఇన్ ద నెక్స్ట్ వీడియో. అండ్ మాస్క్ వేసుకొని, శానిటైజర్ రెగ్యులర్ యూస్, సోషల్ డిస్టెన్స్ పాటు డ్రైవ్ చేసే అందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి, రైడ్ చేసే అందరూ స్టాండర్డ్ హెల్మెట్స్ వెయిట్ చేయండి, పిల్లలతో పాటు. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.